ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. యోహాను రాసిన ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 10-11 వచనాల్లో 7 సంఘాల పేర్లు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రభు దినమందు ఆత్మవసుడనై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఎన్ని సంఘాలంట? 7 సంఘాలు. 7 సంఘాలలో చివరి సంఘము లవోదికయ సంఘం. ఈ సంఘము గురించి మనం చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. లవోదికయ అంటే అర్థం ఏంటంటే నులివెచ్చనిది అని అర్థం. లవోదిక అంటే అర్థం ఏంటంట నులివెచ్చనిది అని అర్థం. ఈ లవోదికయ సంఘం అంట చిన్నాసియా పశ్చిమ ప్రదేశంలో ప్రవహించేటువంటి లైకాస అను ఒక నది తీరమున ఒడ్డున కట్టబడినటువంటి పట్టణం ఇది. ఈ పట్టణాన్ని 3వ శతాబ్దంలో 2వ అంతియోకస్ అనేటువంటి రాజు ఈ పట్టణాన్ని కట్టాడు, ఈ లవోదిక అనేటువంటి పట్టణాన్ని. అయితే కట్టిన తర్వాత ఈ పట్టణానికి ఆ లవోదికయ అనే పేరు పెట్టాడు. అయితే ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి అంటే ఆ లవోడికస్ ఆయన భార్య పేరు లవోడికస్. అందును బట్టి ఆ పట్టణానికంట లవోదికయ అనే పేరు పెట్టాడు. ఆ పట్టణానికి ఆ పేరు పెట్టాడు. అయితే ఈ పట్టణము మనం చూసినట్లయితే ఇది సంఘంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏ పేరు పెట్టబడినా సంఘం పేరు అది ఒక పట్టణమే, గుర్తుపెట్టుకోండి. ఎఫెస్ అయినా, స్మర్ణ అయినా, పెర్గమైనా, తుయతైరైనా, ఫిలదెల్ఫియా అయినా, సార్దీనా అవన్నీ పట్టణాలే. ఆ పట్టణాలలో వచ్చినది ఈ లైకాస అనేటువంటి నదిలో ప్రవహించేటువంటి నీరంట చాలా వేడిగా ఉండే నీళ్ళు అంటాయి. ఎలా ఉంటాయి? వేడిగా ఉంటాయంట. మరి ఆ ఒడ్డున ఉన్నటువంటి ప్రజలు ఉన్నాయి. అందువల్ల ఈ సంఘానికి ఏమని ఈ పేరుకి అర్థం ఏంటంటే నులివెచ్చనిది. ఏంటిదంట? నిజంగా ఏ పేరైతే ఈ సంఘం కలిగి ఉందో లేక ఈ పట్టణం కలిగి ఉందో ఆ పేరు ప్రకారమే ఆ సంఘం జీవించిందండి. అందుకే దేవుడు ఆ సంఘంతో సంఘాలు ఏ విధంగా ఉన్నాయో ఆ సంఘాలకు అనుగుణంగా తనను తాను పరిచయం చేసుకుంటూ వెళ్ళాడు. ఉదాహరణకి పైన ఒక మాట ఉంటుంది చూడండి, ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడేటప్పుడు దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును ఎవడను కలిసి స్మరణతో మాట్లాడుతూ మొదటివాడు కడపడిన వాడనేంటి మృతుడకు మరలా బ్రతికిన వారి సంగతులు. ఎఫెస్ సంఘంతో మాట్లాడుతూ 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. ఇలా జరగాలి, అది జరుగుతుంది అని వాళ్ళకి చెప్తున్నాడు. రెండవది ఏమని చెప్తున్నాడు? నమ్మకమైన సత్య సాక్షి. ఎవరు యేసు ప్రభు అంటే ఆయన సత్యము. అందుకే అంటాడు మొదటివాడు ఆయన. దేవుడి సృష్టి అంతటి కూడా మొదటివాడు. అంటే ఆ ప్రారంభాన్ని వాళ్ళలో ఉన్న బలహీనతను చూపించడానికి మొదటివాడను నేనే, గడపటివాడను నేనే, నేను నమ్మకమైన వాడును, నా మాట దేవుడు ఎరుగున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎరుగున్నాడంట. నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. రెండవది నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఎలా లేవు ఈ సంఘము? నువ్వు చల్లగా లేవు, వెచ్చగా కూడా లేవు. ఎలా ఉన్నావు? కూడా ఇచ్చాడు ఇక్కడ దేవుడు. ఏంటంట? ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు చల్లగా అయినను వెచ్చగా పరామర్శించబడుతున్నావు, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నావు, నువ్వు పొందుకున్న వెలుగు వేరొకరుగా పంచడానికి ఇష్టపడుతున్నావు, నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసము ఇతరులు కలిగి ఉండేలా చేస్తూ ఉన్నావు, నువ్వు పొందుకున్న కార్యాలు ఇతరులు పొందుకోవడానికి దారి చూపిస్తున్నావు. ఎవరు చేశాడు? వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ నమ్మకాన్ని చూశాడు. అంటే అర్థం ఏంటి? ఈ వ్యక్తి ఎలాగైనా స్వస్థత లేరంటారు, ఆటంకపరిచే వాళ్ళు లేరంటారా? కాలం వస్తుందమ్మా అంటే కాలం పక్కన ఉండే ఇంటికాడ చేయనొస్తుందమ్మా ఉండే ఇంటికాడ సలహాలు ఇచ్చి అద్భుతమైన సలహాలు ఇస్తారు. అద్భుతమైన సలహాలు ఇయ్యే
పనికిరి రాలా. ఇక నా బండి ఆపి వాళ్ళందరి దగ్గరకు వచ్చి నా బండి అసలు రోడ్డు మీదనే ఉంది నా బండి. అసలు నేను ఆశ్చర్యపోయా. వాళ్ళు చెప్తున్నారు, దేవుని మాటలు చెప్తున్నారయ్యా. రేపటి దినాన ఎవరికైనా మనం చెబుతున్నామా? ఈరోజు నిన్న వాక్యము నువ్వు ఎరగని వారికి ఒక్కరికైనా నువ్వు చెప్తున్నావా? చెప్తే నీ స్థితి ఏంటంటే వెచ్చని స్థితి. లేదంటే రక్షించబడ్డామని చెప్పుకుంటూ అటు వెచ్చగా లేకుండా వీటి చల్లగా లేకుండా నులివెచ్చగా ఉంటారు చూడండి. వాళ్ళ ద్వారా దేవుడు ఏం చేయబడతారు? దేవుడు దూషించబడుతూ ఉంటారు. అందుకే ఈ సంఘాన్ని ఎవరి నుండి అమ్మా, ఎవరి నుండి? అందుకే అంటున్నాడైనా, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగా ఉండినాను మేలు. ఇష్టపడతారా? తగినంత కూలే ఉండాలి. మరీ ఎక్కువ ఉన్నా, ఎక్కువ హెవీ వాటర్ తాగడానికి, నులివెచ్చని వాటర్ తాగడానికి. అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం పోయామా, కూర్చున్నామా, ఏ వచ్చామా ఇంటికి, అంతే మన పని అదే. ఇది నిలువెచ్చని స్థితి. దేవుడు అంటున్నాడు, కారణం ఏంటి? ఈ నిలువెచ్చని స్థితి కారణంగా ఉండడానికి కారణం ఏంటి? నిలువెచ్చని స్థితి అంటే గొప్ప రక్షణ నువ్వు పొందుకున్నావో నీలో ఉండకూడని లక్షణం ఏంటంటే నిలువెచ్చని స్థితి. నేను ఈ మధ్యకాలంలో హైదరాబాద్ వెళ్ళాను అమ్మాయిని జాయిన్ చేయడానికి. ఒక 15 రోజులు ఉన్నా. పడుతుంది ఇది జాయింట్ పడవలు, ఈ జాయింట్ పడవలు నాకేం కాదు, నేను చేస్తా అంటే ఏదో ఒక సమయంలో మధ్యలో నువ్వు జాయింట్ అన్నది ఇరిగిపోయి ఏమైపోతావు? అమ్మా గుర్తుపెట్టుకోవాలి. ఒక్క స్థితే మనలో ఉండాలి, అన్ని స్థితులు మనలో ఉండకూడదండి. కాబట్టి పోతావు ఏదండి. ఎవడు కూడా దేవుని పాత్రలో దెయ్య పాత్రలోని పాలు పొందడానికి వీల్లేదు. ఉందమ్మా? లేదు. ఏదో ఒకటే పొందితే దీంట్లోనన్నా పొందాలా, లేకపోతే దీంట్లోనన్నా దేవుని పాత్రలోనన్నా వినిపించబడ్డ నీ వల్ల. మళ్ళీ ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికే నువ్వు రావాల్సిందే. ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికే నువ్వు రావాలి. తిరగకూడదు ఏదండి. నీకంటూ సంఘం ఉంది, నీకంటూ సేవకులు ఉన్నాడు, నీ కొరకు ప్రార్థించకూడదు. ఇంకెందుకు నీ ప్రయాస? ఏదండి. ఒకవేళ ఇక్కడ నమ్ముకున్న ఉమ్మి వేస్తాను అంటున్నాడు. ఉమ్మేయడం అంటే మాకు నచ్చడం ఎదురొచ్చిందనుకో, మనకి ఎప్పుడు ఎదురొచ్చిందనుకో ఏదండి, మన బాగా ఎదురొచ్చిందనుకో ఏం చేస్తాం? మనం రాకపోయినా ఏం చేస్తాం? పరిగెత్తే వారి మాట కదండి. దేవుడు చెప్తున్న మాట, ఎందుకు నిలువెచ్చగా ఉంటావు? నీ జీవితాన్ని మార్చుకో. నువ్వు వెచ్చగానే చల్లగా ఉండేది మేలు. నిలువెచ్చగా ఉంటే నిన్ను నా నోట్లో నుంచి ఏం చేస్తాను? సంఘము తమను గురించి ఎరిగిందా? కానీ ఎవరు ఎరిగారు? అమ్మ చెప్పాలి. ఎవరు ఎరిగారు? నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు దేవుడు. కానీ నా గురించి నాకు తెలియదా? ఆయన ఏమనుకున్నాడు? నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమి కదా. బైబిల్లో కట్టించాడు, పెద్ద కొట్లు కట్టించాడు. ఇప్పుడు పంట కోసాడు. పంట కోసి పంట నూర్చి ఆ కొట్ల నిండా నింపాడు. ఆ కొట్లన్నీ నిండిపోయాయి. నిండిపోయిన తర్వాత ఆరమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఇప్పుడు చెప్పండి ఎవరికి? ప్రాణానికి ప్రాణంతో చెప్తున్నాడు. ఎరక్క పోగా ఏమన్నాడు? ఇప్పుడు నేను ధనవృద్ధి చేసుకున్నాను కదండి. మా పంట విస్తారంగా పండింది, కొట్ల నిండా ఉంది, ప్రాణమా ఇక ఏం చేయమన్నాడు? సంఘం కూడా ఏమి గ్రహించలేదు. ధనవంతుడుగా ఉండడం వలన, ధనవృద్ధి చేసుకోవడం వలన తర్వాత నాకేమి నిజంగా లవోదికేయ సంఘం అందరూ కూడా పెద్ద పెద్ద జాబ్ చేసేవాళ్ళు. ఆ ఊరికి ఏదైనా అవసరం ఉంటేనట వాళ్ళందరే, అసలు గవర్నమెంట్తో సంబంధం లేదు, వాళ్ళే ఫండ్ వేసుకొని ఆ ఊరిని డెవలప్ చేసుకునేవాళ్ళు. అట్లే వాళ్ళు కూడా నిత్య జీవమునకు వారసున్నట్టుకు నేనేమి అందరి ముందు అడుగుతున్నాడు. మనకు కొంచెం గొప్పలు చెప్పుకోవడం అవసరం కదా.
గొప్పలు కావాలి. భారతదేశంలో లేకపోతే ప్రతి దేశంలో కూడా పొగిడితేనే ఎదుటి వాళ్ళకి వీళ్ళెత్తారు, పగలు కూడా అప్పటి నుంచి కూడా నేను చేస్తున్నాయి గారు అన్నప్పుడు తీరా మహారాజు చూసాడు, నీకు ఒక పొదువు ఉందని చెప్పాడు. నేను కదా, నీకొకటి ఇంకేం పొదువు ఉంటుంది, అన్ని చేస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను మనలో. ఈ వ్యక్తి అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఒక పొదువు ఉంది, నీకు పిచ్చి ముదిరిపోయి పాకాన్ని పడ్డది, నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చి రాబోయాడు. ఏమన్నాడు? నీ కదండి, నువ్వు చల్లగా ఉన్నావా, వెచ్చగా ఉన్నావా, నిలువెచ్చగా ఉన్నావా, నువ్వు ఎదగాలి. ఎదగకపోతే ప్రమాదం ఉంది. దేవుడు నిన్ను ఎరుగున దినమున ఆయన నోటులోంచి నువ్వేం చేయబడతావు, ముందు వేయబడతావు. దేవుడు ఇక్కడ అదే అంటున్నాడు, ఇదిగో నేను ధనవంతుడును కదా, మాకు బాగా వ్యాపారాలు ఉన్నాయి, వస్తే అంత, అంతే కదా, ఎంత వస్తే ఎంత ఇవ్వగలిగితే అంత ఈ ప్రభువా. కానీ భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? తర్వాత చదువు. ఎక్కువ తగినంత ఆహారము ఏమంటున్నాడు? తగినంత. అసలు ఆలోచన చేస్తున్నారు వాళ్ళు దేవుని మీద కదండి. మస్తు డబ్బులు ఉన్నాయి, మస్తు బంగారం ఉంది, మస్తు విలువైనవి ఉన్నాయి, ఏ పొదుపు లేదు, వ్యాపారాలు మంచిగా 3 పూలు 6 కాయలు. రెండవది, తక్కువైన ఎడల వేదనై దొంగిలి నా దావమును నా దేవుని నామమును దూషిస్తునేమో. 2 మాటలు. ఎక్కువైతే నేను మర్చిపోతానేమో, తక్కువైతే నేను మళ్ళీ నా కొరకు. చూడండి ఎన్ని ఉన్నాయి మాకు, లక్షల కోట్లు ఉన్నాయి, కానీ మాకు ఆరోగ్యాన్ని అవి ఇవ్వం, ఐశ్వర్యం ఉంది కానీ ఇవ్వం. చూడండి, ఈ లోకంలో ధనవృద్ధి కానీ ధనము కానీ ఉంటే మనం ఏం చేయాలి? ఎవరైనా రాదు మూలం. ఇలాంటి లక్షల కోట్ల అధిపతులు మారితే కదండి ఎన్ని వేల కోట్ల మంది మారుతారు కదండి. అందుకే నేను అంటున్నాను, వాళ్ళు చూడాలి దేవుని వైపు. తర్వాత దిక్కుమాలిన వారు, తర్వాత దరిద్రులు, తర్వాత గుడ్డివారు, దిగంబరులై ఉన్నారు. భయంకరమైన స్థితి. అది ఎరగలేదు వాళ్ళు. చాలాసార్లు మన పరిస్థితి కూడా మనం ఎరగమండి. మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం తెలియకుండా మనం తన దైవత్వాన్ని, దైవ ప్రేమను చూపిస్తున్నాడు. చూడండి, నా మాటలు మనం చూసినట్లయితే 19వ వచనం, 18 నీ ఆలోచన మార్చి ఎప్పటికైనా నువ్వు ఎరుగు, నీ స్థితి అంటే ఎరుగు, నీ పరిస్థితి అంటే ఎరుగు అని చెబుతూ అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో రా, బంగారం రా, తెల్లని వస్తుంది. ఆత్మీయ దిగంబరత్వాన్ని కోల్పోయావు. దిగంబరుడుగా నువ్వు ఉన్న ఆత్మీయ స్థితిలో. చూడండి, ఈ యొక్క లవోదికా పట్టణంలోనంట ఎరుపు రంగు నలుపు రంగుతో కూడినటువంటి గొంగళు బాగా తయారు చేస్తాడు. మంచి రకరకాల వస్తువులు తయారు చేస్తాడు. తెల్లని వస్త్రాలు కొనుక్కో అంటున్నాడు. ఏ వస్త్రాలు? నీ ఆత్మీయ దిగంబరత్వం పోవాలి అంటే రక్షణ వస్త్రాలు ధరించు. తెల్లని వస్త్రం దేనికి సాదృశ్యం అంటే రక్షణకు సాదృశ్యం. ఆత్మీయ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి రక్షణ లోపం కనిపించేది. అయితే అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ప్రపంచ దేశాలలో ఉన్న వైద్యుల కంటే చాలా నైపుణ్యత కలిగిన వైద్యులు ఆ పట్టణంలో ఉండేవాళ్ళంట. అటువంటి నైపుణ్యం కలిగిన ఏ విషయంలో నైపుణ్యంగానే ఉంటారు కదండి. కొంతమంది గుడ్డివాళ్ళుగా ఉండబోతారు, కొంతమంది చెవిటి వాళ్ళుగానే ఉండబోతారు. అయ్యగారు ఏదో చెప్పుకొని అన్నట్టుగా ఉంటారు, చెవిటి వాళ్ళుగా ఉండిపోతారు. కాబట్టి ఈరోజు నీకు ఏం కావాలంటే కాటుకు కావాలి. ఏం కావాలి? దేవుని ప్రేమను చూపిస్తున్నాడు. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి ఇప్పటికైనా ఏం చేయమన్నాడు ఆయన? నేను ప్రేమించు వారిని గద్దించి. ఈ హెచ్చరిక ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎంత భయంకరంగా ఉన్న ఈ లవోదికే సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మనలను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇంకా మన జీవితంలో కూడా మార్చుకుంటారు. ఒక్కరోజే 2 శాలలు పనిచేసి వస్తారా? చేస్తారా? ఒక్కరోజే 2 కూలీలు చేస్తారా? మనం ఏం చేస్తాం మరి? ఆత్మీయ జీవితంలో 2 చేసుకుంటూ వస్తాం. మనం చేయకూడదు, 2 చేయకూడదండి ఆత్మీయ జీవితం. అభిమాన సంఘాలు చాలా ఉంటాయి, లోకంలో ఉంటాయి. కానీ
నువ్వు నీ స్థితిని ఎరిగి ఉండాలి. ఫస్ట్ మన ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణంగా ఎరిగి ఉండాలి కదండి. ఈ లోకంలో బైబిల్ చెప్తుంది అభిమానము లేక అది కాస్త దురాభిమానం అయితే పాపం అంట. చూపిస్తాను, దురాభిమానము పాపం. ఆ పాపం ఎంత గొప్ప భాగ్యం. ఎప్పటికైనా నువ్వు మార్చుకుంటే నీతో కలిసి నేను భోజనం చేస్తాను, ఎప్పటికైనా మార్చుకుంటే నేను ఏ సింహాసనం మీద కూర్చుని నాతో పాటు నిన్ను కూడా కూర్చోబెడతాను అంటున్నాడు. ఇప్పుడు ఈ భారం అంతా ఎవరి మీద పెట్టాడు? ఎవరి మీద పెట్టాడండి? ఉండాలంటే నమ్మకమైన వాడుగా ఉండాలి. ఈ సంఘం అంట దేవుడు చెప్పాడు, ఆమేన్ అన్నవాడు చెప్పమాట. 61వ సంవత్సరంలో క్రీస్తు శకం 61వ సంవత్సరంలో ఈ పట్టణం అంట నాశనం అయిపోయింది. ఒక భూకంపం ద్వారా ఇదంతా కూడా చీలమైపోయింది, పతన స్థితికి వచ్చింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పుడు రోమీయులు పాలిస్తున్నారు. ఆ రోమీయులు పాలిస్తుంటే ఆ రోమీయులు మేము మళ్ళీ తిరిగి మీ పట్టణాన్ని కడతామంటే వీళ్ళు అన్నారట, లేదు మీరు కట్టాల్సిన అవసరం లేదు, మేమే కట్టుకుంటామని మళ్ళీ ఆ పట్టణాన్ని వీళ్ళే కట్టుకున్నారు. ఆ పట్టణాన్ని కాస్త మళ్ళీ మహమ్మదీయులు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా పట్టేసుకొని ఇప్పుడు అక్కడున్న వీధులు పోయి ఇప్పుడు ఎవరు వచ్చారో తెలుసు, అక్కడ మహమ్మదీయులు వచ్చేసారు. ఇప్పుడు ఆ ప్రస్తుతం దానికి ఉన్న నామం ఏంటంటే, పేరు ఏంటంటే ఎస్కే ఇస్సార్. ఇప్పుడు మనకు కనపడుతుంది ఎస్కే ఇస్సార్ అంట, ఆ పేరు మార్చబడింది. ఆ పేరుతో ఇప్పుడు పిలువబడుతూ ఉంది. జాగ్రత్తగా గమనించి, ఇప్పుడు మహమ్మదీయులు అక్కడ ఉంటున్నారు అంటే ముస్లిమ్స్. జాగ్రత్తగా గమనించేయండి. దేవుడు అన్న మాట నెరవేర్చు, నా నోటిలో నుండి మిమ్మల్ని ఏం చేస్తాడు ఆయన? ఉమ్మేస్తాడు. ఆమేన్ అన్నవాడు చెప్పిన మాట అది. ఉమ్మేశాడు. ఎవరికి ఇచ్చాడు ఆ ప్రాంతాన్ని? మహమ్మదీయులకు ఇచ్చాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అవకాశం ఇచ్చాడు మార్చుకోవడానికి, కానీ నువ్వు మార్చుకోకపోతే ఉమ్మివేయబడతావు. ఈ దినాన్న మార్చుకుంటే నువ్వు దేవునితో కలిసి భోజనం చేస్తావు, మార్చుకుంటే నువ్వు ఆయనతో కలిసి సింహాసనం మీద కూర్చుంటావని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె అందరితో ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడాడు. లవోదికే సంఘం గురించి నీతో మాట్లాడు. ఆమేన్ అన్నవాడు నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చల్లగా నీ క్రియలు నేను ఎరుగుతానన్నాడు. కానీ మన క్రియలు మనం ఎరగలేకపోయాము. మనకున్న పరిస్థితులు బట్టి ఆత్మీయ అంధత్వాన్ని మనం కలిగి ఉన్నాము, ఆత్మీయ దౌర్భాగ్యాన్ని కలిగి ఉన్నాము, ఆత్మీయ దిక్కుమాల స్థితిని కలిగి ఉన్నాము. దేవుడు చెప్తున్నమాట, నువ్వు అలా ఉండడానికి లేదు, నువ్వు ఎరిగి ఉండాలి. ఇప్పటికైనా మార్చుకో అంటున్నాడు. ఇదిగో నువ్వు నా దగ్గర బంగారం అనుకోని, ఇప్పటికైనా ఇదిగో నీ సిగ్గు కనపడకున్నట్లు తెల్లని వస్త్రాలు, నువ్వు దృష్టి కలిగినట్లు కాటుక కొనుక్కో. నేను ప్రేమిస్తున్నాను, గద్దిస్తున్నాను, ప్రేమిస్తున్నాను కనుక శిక్షిస్తున్నాను. ఇప్పటికైనా ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నాతో కూడా నీకు భోజనం చేసే కలిసి భోజనం అవకాశం నీకు ఇస్తున్నాను. నా తండ్రితో ఏ సింహాసనం నాకు ఇచ్చాడో అక్కడ నాతో పాటు నిన్ను కూర్చోబెట్టుకునే అవకాశాన్ని నీకు ఇస్తానని చెప్తూ ఉన్నాను. అయితే ఈ 18 సమయంలో పరిశీలన చేసుకుంటావా? ఎంతకాలం నువ్వు ఇంకా అటు ఇటు తిరుగుతావు? ఎంతకాలం నిలువెచ్చని స్థితి నువ్వు కలిగి ఉంటావు? స్థిరత్వం లేని వానిగా ఎంతకాలం దేవుళ్ళలో నువ్వు జీవిస్తావు? నమ్మకమైన వానిగా నువ్వు ఉండాలి, స్థిరం కలిగిన వానిగా నువ్వు ఉండాలి. ఎంతకాలం దేవునికి విరోధంగా జీవిస్తావు? దేవుడు అంటున్నమాట, నా నోటిలో నుంచి నేను ఉమ్మివేస్తావు. ఒక దినాన్ని సంఘము ఆయన నోటి నుంచి ఉమ్మివేయబడింది. ఈరోజు మార్చుకోలేదు. ఈరోజు నువ్వు మార్చుకుంటే దేవుడు ఆయనతో కూడా నువ్వు ఉండగలుగుతావు. ఆయనతో కలిసి సహవాస భోజన భక్తులు నువ్వు ఉంటావు. ఆయనతో కూడా ఆయనతో పాటు సింహాసనం కూర్చుండేటువంటి ధన్యతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి ధన్యత నీకు కావాలి అంటే దేవుడు హెచ్చరికించాడు, నిలువెచ్చని స్థితి ప్రభావం. ఈరోజు నా నుంచి నిలువెచ్చని స్థితి నేను ఉండకూడదయ్యా, ఆ స్థితి నాలో ఉండకుండా నన్ను మార్చేసేయా. వెచ్చగా నేను ఉండాలి. నువ్వు ఇచ్చిన రక్షణ చేత పట్టుకొని, నువ్వు ఇచ్చిన కలసి విమోచన చేత పట్టుకొని, అయ్యా ఇదిగో నేను వెచ్చని స్థితిని కలిగి ఉంటేనే, ఆ స్థితిని అనేకులు పంచితేనే ఇదిగో నీ ఎదుట నేను నిలబడతాను. నువ్వు మీతో కలిసి నేను ఇదిగో గొర్రెపిల్ల విందులో పాల్గొంటాను, మీతో కలిసి ఆ సింహాసనమును మీతో పాటు కూర్చోగలుగుతానని ఒకసారి పరిశీలించి, నాలో ఒకవేళ ఇన్ని రోజులు నా స్థితి నేను ఎరిగి ఉండలేదేమో, నాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, నాకున్నటువంటి అవకాశాలను బట్టి, నాకున్నటువంటి స్థితిని బట్టి నేను సరిగా గ్రహించలేకపోయానేమో. నువ్వు నన్ను ఎరిగావు కానీ నేను ఎరగలేకపోయానయ్యా నా స్థితిని. ఇది నాకు తెలియపరిచావు. ఇప్పటికైనా నువ్వు నన్ను ప్రేమిస్తూ గద్దించావు, శిక్షిస్తున్నావు కనుక నేను మార్చుకుంటానే చేయాలి. నీ జీవితాన్ని మార్చుకో.
నిలువెచ్చని స్థితులు కలిగి ఉండకూడదు, అది దేవుడికి ఇష్టం లేదు. నువ్వు వెచ్చని స్థితులు కలిగి ఉండ, అది దేవుడికి ఇష్టమైంది. మరి అలా ఉండడానికి నువ్వు ఇష్టపడతావా? ఇది నా నిలువెచ్చని స్థితిని కలిగి ఉంటే ఆయన నోట్ల నుంచి ఉమ్మివేయబడతావు. వెచ్చని స్థితిని కలిగి ఉంటే ఆయనతో కలిసి భోజనం చేస్తావు, ఆయనతో కలిసి ఆ సింహాసనాన్ని పంచుకోగలుగుతావు. అటువంటి గొప్ప ధన్యత నీకు మనకందరికి కావాలంటే మనము వెచ్చని స్థితిని కలిగి ఉండడం. లవోదిక సంఘము ఉమ్మివేయబడకుండా ఇదిగో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుడికి ఇష్టమైనటువంటి ఆత్మ వరములను, ఆత్మ ఫలములను, ఆత్మ కార్యములను జరిగించుకుంటూ మనము వెచ్చని స్థితిని కలిగి వారుగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ఒక చిన్న ప్రార్థన, ప్రేరేపించబడిన వారు ఒక ప్రార్థన చేయండి.